హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనము 2 ఇయర్స్ బేబీకి టాప్ అండ్ ప్యాంట్ కటింగ్ చూసాం కదా. ఇప్పుడు మనము ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాము. మొత్తం మనము పై టాప్ కట్ చేసుకున్నాం కదండి, దాన్ని లైనింగ్ పైన ఇలా పెట్టేసుకొని మొత్తము ఇలా నీట్గా లూజ్ కుట్టు పెట్టుకొని వేసేసుకోండి. లూజ్ కుట్టు ఇలా పెట్టేసుకొని మొత్తము ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మొత్తం లాస్ట్ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఎక్కడ అంటే కుట్టు పడుకోకుండా ఉంటుంది కదండి, పడేటట్లు మొత్తం చూసుకుంటూ ఇలా మొత్తం వేసేసుకోండి. తర్వాత మిగిలిన బయట అవుట్ సైడ్ క్లాత్ ఉంది కదండి, వేస్ట్ క్లాత్, లైనింగ్ క్లాత్, దాన్ని మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. మొత్తం ఇలా కట్ చేసేసుకోండి. షోల్డర్స్ దగ్గర ఇంకా ఎడ్జెస్లో మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్కి కూడా ఇలాగే లైనింగ్ జాయిన్ చేసి కుట్టేసుకోండి. తర్వాత మనము షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొక కుట్టు వేసుకోండి. ఏ దానికైనా మనము డబుల్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇలా దీనికి కూడా డబుల్ స్టిచ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనము ఇక్కడ బ్యాక్ పార్ట్న ఒక మార్క్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ మనం ఉక్స్ పెట్టేందుకు కావాలి కాబట్టి ఇక్కడ ఒక చిన్న పీసు ఇలా మడత పెట్టుకొని ఇలా 2 ఫోల్డ్స్ చేసుకొని ఇలా మడత పెట్టుకొని ఇలా కుట్టుకోండి. దాన్ని వెనకాల ఉక్స్ పెట్టుకోవాలి కదండి, దానికోసమని మనము ఇలా కుట్టుకోవాలన్నమాట. కుట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ పైన ఇలా పెట్టేసి తర్వాత మనం మార్క్ చేసాం కదా, దానిపైన ఇలా కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత దాన్ని కట్ చేయండి. కుట్టుకున్నంత వరకు కట్ చేయండి. తర్వాత మనము ఇంకో కుట్టు కూడా వేసుకోండి. ఇంకో కుట్టు వేసుకుంటే సేఫ్టీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. తర్వాత దాన్ని టర్న్ చేసి దానిపైన ఇంకో కుట్టు ఇలా వేసేసుకోండి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత పక్కకు తీసేసి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్న కొంచెము డిజైన్ లాగా ఉండేందుకు, అంటే సాదాగా ఉంది కదండి, అలా ఉండకోకుండా కొంచెం ఏదైనా పెడితే బాగుంటుందని నేను టాప్ పైన గోధుమ కలర్ డాట్స్ ఉన్నాయి కదా, దానికోసం అనేసి మనము ఇలా చిన్న క్లాత్ కట్ చేసేసుకొని ముందర పార్ట్న ఊరికే 1 ఇంచ్ సైజు కొంచెం పొడవుతో ఇలా పెట్టేసుకొని మడత పెట్టుకొని కుట్టేసుకొని తర్వాత దాన్ని తిప్పుకొని తర్వాత దీనిపైన మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని ఇలా కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పైపింగ్ కోసం కావాలి కదండి, పైపింగ్ కోసం అనేసి మనము ఇదే గోధుమ కలర్ క్లాత్తో ఇలా కట్ చేసేసుకొని నేను పైపింగ్ సింగిల్ పాదంతో వేస్తానండి, డబల్ పాదం తీసేసి. తర్వాత మనం పైపింగ్ ఇలా లోపల థ్రెడ్ పెట్టుకుని నీట్గా ఇలా నిదానంగా ఇలా కుట్టుకోవాలన్నమాట. పైపింగ్ ఇలా మొత్తం ఎడ్జ్ వరకు, అంటే పైపింగ్ చేసేటప్పుడు మనము థ్రెడ్ పక్కనే కుట్టు పడాలని అలా పడేట్టుగా చూసుకొని నీట్గా నిదానంగా కుట్టుకోండి. మళ్ళీ మడుచుకొని దాన్ని ఇంకొక కుట్టు ఇలా వేసేసుకోండి. ఇలా మొత్తం ఇలా కుట్టు వేసేసుకోండి. తర్వాత మనము వెనకాల బుక్స్ కోసమని కట్ చేసాం కదండి, అక్కడ నుంచి కొంచెం ముందుకు పెట్టేసుకొని 1 ఇంచు ముందుకు పెట్టేసుకొని ఇలా కుట్టడం స్టార్ట్ చేయండి. ఇలా కుట్టుకుంటూ మొత్తం బ్యాక్ నెక్ నుంచి ఫ్రంట్ నెక్ వరకు, షోల్డర్ దగ్గర నుంచి ముందర నెక్ దగ్గర వరకు, అంటే థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు చూసుకోండి. ఎందుకంటే థ్రెడ్ పక్కన పడితేనే బాగా నీట్గా రౌండ్ వస్తుందండి, పక్కన పడితే మట్టుకు కొంచెం సరిగ్గా రాదనమాట, దానికోసమని. తర్వాత ఇంకా మిగిలిన పైపింగ్ పీస్ని కట్ చేసేయండి. తర్వాత మనం రౌండ్ షేప్ కదండి పెట్టుకుంది నెక్, అక్కడక్కడ కతుకులు పెట్టుకోండి. కతుకులు పెట్టుకుంటే నీట్గా టర్న్ అవుతుందన్నమాట. తర్వాత ఇలా మొత్తం తిప్పి పైన ఇంకొక కుట్టు ఇలా వేసేసుకోండి. మొత్తం ఇలా ఒక కుట్టు మొత్తం ఎడ్జ్ వరకు కుట్టు వేసేసుకోండి. అక్కడ ఎడ్జెస్లో కొంచెం మనం వదిలిపెట్టాం కదండి పైపింగ్ థ్రెడ్, దాన్ని మడుచుకొని ఇలా కుట్టు వేసేసేయండి. కుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ దీన్ని టర్న్ చేసి మళ్ళీ వెనకల భాగాన మనము ఒక కుట్టు వేయాలి. టర్న్ చేసి మళ్ళీ వెనకల భాగాన పైపింగ్ది చివరగా, పైపింగ్ క్లాత్ ఉంటుంది కదండి, దాని చివరగా ఇలా ఇంకొక కుట్టు వేసేసుకోండి. నీట్గా నిదానంగా ఇలా కుట్టు వేసేసుకోండి. మొత్తం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ హ్యాండ్స్ దగ్గర మనం మడిచి కుట్టుకోవాలి కదండి. హ్యాండ్స్ దగ్గర కొంచెము మనం కర్వ్ తీసాం కదా కటింగ్లో, ఆ కర్వ్ తీసిన దగ్గర నుంచి ఇలా మడుచుకొని 1 ఇంచు మడుచుకొని ఇలా కుట్టు వేసేసుకోండి. ఈ సైడ్ కూడా ఒక సైడ్ ఇలా అయిపోయింది కదండి, ఇంకొక సైడ్ కూడా అలాగే మడుచుకొని ఇలా నీట్గా ఒక కుట్టు వేసేసుకోండి. మనం కర్వ్ తీసాం కదా, అక్కడి నుంచే స్టార్ట్ చేయండి, ఇంకొక కర్వ్ దగ్గర స్టాప్ చేసేయండి. మొత్తం ఇలా అయిపోయిన తర్వాత మనము ఫ్రంట్లో కొంచెము
థ్రెడ్ లాంటి ఎలాస్టిక్ పెట్టుకుందాము. దానికోసమని మనము ఇలా మార్క్ చేసుకోవాలండి. నెక్ దగ్గర నుంచి ఎన్ని ఇంచులు అని మనకి ఎన్ని అంటే కర్వ్ దగ్గర వరకు ఎన్ని ఇంచులు ఉంటుందో అలా మార్క్ చేసేసుకొని ఒక లైన్ వేసేసుకోండి. తర్వాత ఆ లైన్ మీద ఒక కుట్టు వేయండి. ఆ కుట్టు పక్కనే 1 ఇంచు వదిలేసి కొంచెం వదిలేసి ఇంకొక కుట్టు వేయండి. ఆ కుట్టు లోపలనే మనము ఆ థ్రెడ్ ఎలాస్టిక్ అనేది లోపలికి ఎక్కించాలన్నమాట. ఇంకొక సైడ్ కూడా ఇలాగే వేసేయండి. ఇలాగే కుట్టు వేసేయండి. 2 కుట్లు ఇలా వేసేయండి. 1 ఇంచు గ్యాప్తో 2 కుట్లు వేసేయండి. ఇదిగోండి ఇప్పుడు ఇట్లా లైన్స్ వేసేసాను కదా, కుట్టు కూడా అలాగే కుట్టేసుకున్నాము. ఇదిగోండి ఇదే అండి థ్రెడ్ ఎలాస్టిక్ అనమాట. పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదండి, అంతే సైజు ఉంటుందన్నమాట అది కూడా. ఇప్పుడు మనము సేఫ్టీ పిన్ సాయంతో మనము ఇలా దీన్ని లోపలికి ఈ ఎలాస్టిక్ థ్రెడ్ని లోపలికి ఎక్కించేయాలి. ఎక్కించేసిన తర్వాత ఇక్కడ ఎడ్జ్లో మనము ఒక కుట్టు వేసుకోవాలండి. మళ్ళీ అంటే లోపలికి వెళ్ళిపోతుంది కదా మొత్తము, అలా కాకోకుండా లోపలికి ఎక్కించిన తర్వాత ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకొని ఈ సైడ్కి ఎలాస్టిక్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక కుట్టు వేసేసుకోండి. 1కి 2 సార్లు 2 కుట్లు వేసేసుకోండి గట్టిగా. అంటే ఎలాస్టిక్ బయటకు రాకుండా ఉండాలి కదండి, గట్టిగా వేసేయండి, లేకుంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఎలాస్టిక్. ఈ సైడ్ కూడా అలాగే వేసేయండి. ఈ సైడ్ కూడా అలాగే ఎలాస్టిక్ మనం వేసేసిన తర్వాత టాప్ కింద 1 ఇంచు మడుచుకొని ఇలా కుట్టేసుకోండి. ఒక 1 ఇంచు మడిచేసుకొని ఇలా కుట్టు వేసేసుకోండి. ఈ సైడ్ కూడా ఇలా బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ దానికి రెండిటికి కూడా ఇలా కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్ స్టిచ్ అనమాట. ఆల్తీ క్లాత్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇక్కడ మార్క్ చేసుకొని హ్యాండ్స్ దగ్గర ఇలా మొత్తం లాస్ట్ వరకు ఒక కుట్టు వేసేయండి. ఈ సైడ్ కూడా ఇలాగే మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి పైనుంచి లాస్ట్ వరకు ఇలా ఒక కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు టాప్ కంప్లీట్ అయిపోయిందనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఎలా ఉందో, చాలా క్యూట్గా ఉంది కదా. ఇప్పుడు ప్యాంట్ అనమాట. ప్యాంటుకు మనకు 4 పార్ట్స్ ఉన్నాయి కదండి, దానికి ఇలా లైనింగ్ పైన ఇలా పెట్టేసి ఇలా కుట్టేసుకోండి. మొత్తం లైనింగ్ కూడా ఇలా పెట్టేసి అన్నిటికీ లైనింగ్ ఇలా జాయిన్ చేసేసుకోండి. ప్యాంట్ క్లాత్కి ఇది ఒక పార్టేనండి, 4 పార్ట్స్ ఉంటాయన్నమాట. అన్నిటికి కూడా అలాగే ఇలా వేసేసుకొని కుట్టు వేసేసుకొని మొత్తం ఎడ్జెస్లో మొత్తం వేస్ట్ క్లాత్ అంతా ఇలా కట్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి అదంతా ఇలా కట్ చేసేయండి. కట్ చేసేసి 4 పార్ట్స్ కూడా ఇలాగ అయిపోయినాయండి. చూడండి ఇలా అయిపోయిన తర్వాత ఈ 2 పార్ట్స్ ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా ఒక కుట్టు వేయండి. స్ట్రైట్ ప్యాంట్ లాగా అనమాట ఇది. ఇలా ఒక కుట్టు వేసేసి తర్వాత తిప్పి దానిపైన ఇంకొక కుట్టు వేయండి. పై భాగాన ఒక కుట్టు వేస్తే నీట్గా ఉంటుంది. ఇలా ఒక కుట్టు వేసేయండి. తర్వాత ఇంకొక పార్ట్కి కూడా అలాగే దానికి కూడా ఇలా ఒక కుట్టు వేసేయండి. దానిపైన భాగాన కూడా ఇంకొక కుట్టు ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత కింద పాదం దగ్గర మడుచుకోవడానికి ప్యాంటుకి కింద అడుగు భాగాన కొంచెం మడుచుకొని ఇలా 1 ఇంచు చిన్నగా 1 ఇంచు మడుచుకొని ఇలా కుట్టు వేసేసుకోండి. దీనికి ఇలా దీనికి కూడా ఇలాగే 1 ఇంచు మడుచుకొని ఇలా ఒక కుట్టు ఇలా వేసేసుకోండి. మొత్తం కుట్టు మొత్తం ఇలా వేసేసుకోండి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ప్యాంటు దీనికి కర్వ్ షేపులు ఉన్నాయి కదండి, కర్వ్ షేపుల దగ్గర ఇలా జాయిన్ చేసేయండి. ఈ సైడ్ జాయిన్ చేసేయండి అండ్ ఇక్కడ కూడా అలాగే జాయిన్ చేసేయండి. మొత్తం జాయిన్ చేసేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి ఇలా ఇక్కడ ప్యాంటు దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ కింద పాదాల భాగం నుంచి ఇలా ఒక స్టిచ్ ఇలాగా వేసేసుకోండి. మొత్తము 1కి 2 కుట్లు వేసేసుకోండి గట్టిగా ఉండడం కోసం. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎలాస్టిక్ పెట్టుకోవాలి కదా పైన, అక్కడ చిన్నగా 1 ఇంచు మడుచుకొని ఒక కుట్టు వేయండి. ఫస్ట్ మొత్తం ప్యాంటు చుట్టూ ఇలా 1 ఇంచు మడుచుకొని మొత్తం ఇలా కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకా 2 ఇంచులు ఇప్పుడు 2 ఇంచులు మడుచుకోండి. ఎందుకంటే ఎలాస్టిక్ లోపల పట్టాలి కదా, ఎలాస్టిక్ పట్టేమైనా మడుచుకొని మీరు మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోండి. మొత్తము రౌండ్గా ఇలా వేసేసుకోండి. మనం ముందర కొంచెం గ్యాప్ పెట్టామండి ఎలాస్టిక్ ఎక్కించుకోవడం కోసం సేఫ్టీ పిన్ ద్వారా. అక్కడ నుంచి ఎలాస్టిక్ ఇలా మనము పిన్ చేసేసి ఇలా లోపలికి ఎలాస్టిక్ ఎక్కించేసుకోండి. మొత్తం ఎక్కించేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసాం కదా కొంచెం క్లాత్, అక్కడ ఒక కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు తిప్పితే ప్యాంట్ కూడా రెడీ అయిపోయిందండి. స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట ప్యాంట్ కూడా. ఇప్పుడు టాప్ అండ్ ప్యాంట్ 2 కంప్లీట్ అయిపోయాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంప్లీట్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. ఈ టాప్ అండ్ ప్యాంట్ చూడండి ఎంత బాగుందో. మీరు మా ఛానల్ని ఫాలో చేయడం ద్వారా ఇంకా మరెన్నో వీడియోస్, కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ మీరు చూసేందుకు మన ఛానల్ని
ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.